హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ అని మెన్షన్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి ఏదైనా ఒకటే సాధించగలరు, సక్సెస్ఫుల్ అందుకోగలరు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఎంతోమంది స్టూడెంట్స్కి మంచి భవిష్యత్ అందిస్తున్నారు ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ ఫౌండర్ నారాయణ గారు. ఎన్నో రికార్డ్స్ తన సొంతం చేసుకున్నారు. ఎడ్యుకేషన్లో ఒక మార్క్ క్రియేట్ చేశారు. సో ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ గురించి, అందులో ఉన్నటువంటి కోర్సుల గురించి, ఇప్పటివరకు సక్సెస్ అయిన స్టూడెంట్స్ గురించి ఆయన మాటల్లోనే ఆయన సక్సెస్ జర్నీని తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. సో కొంతమందిని కలుస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. ఎందుకంటే ఆ సక్సెస్ పీపుల్తో కలుస్తున్నప్పుడు మాకు కూడా ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. సో మిమ్మల్ని ఎప్పుడు కలిసినా కూడా ఆ పాజిటివ్ ఆరా ఉంటుంది. మేబీ స్టూడెంట్స్ కూడా అది అందిస్తూ ఉంటారేమో మీ కాలేజ్లో. కంగ్రాచులేషన్స్ సార్. ఒకటి కాదు, రెండు కాదు. సో స్టూడెంట్ సక్సెస్తో పాటు మీ సక్సెస్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రికార్డ్స్ని సొంతం చేసుకున్న ఏకైక వ్యక్తి మీరే అయి ఉండొచ్చు నాకు తెలిసి. అంటే ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీలో వరల్డ్ రికార్డ్స్ కావచ్చు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కావచ్చు, డిగ్రీలు కావచ్చు, డాక్టరేట్ అందుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? థ్యాంక్ యూ అండి. ఈరోజు మీరు అన్నట్టుగా 10 పోస్ట్ గ్రాడ్స్, 6 డిగ్రీస్, 2 PhDs చిన్న వయసులోనే మరి ప్రపంచ రికార్డు సాధించడం, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రావడం గ్రేట్. తర్వాత రెండవది కరీంనగర్లో కూడా 2 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేశాం. ఒకసారి 2222 4 2s స్టూడెంట్స్కి 1 డే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేశాం. ఎందుకు నువ్వు జాబ్ చేస్తావు, నువ్వే జాబ్ ఎందుకు ఇవ్వలేవు అనే కాన్సెప్ట్. రెండో రికార్డు 2017లో 5000 స్టూడెంట్స్కి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, ది లార్జెస్ట్ బిజినెస్ లెసన్ కాన్సెప్ట్ మీద. ఆ రోజు అన్ని మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వరల్డ్ మొత్తం మారిపోయింది. అయితే దీని పర్పస్ ఏంటంటే స్టూడెంట్స్కి థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా నాలెడ్జ్ అందిస్తే బ్రహ్మాండంగా ఎలాంటి బిలో ఎవరో స్టూడెంట్ అయినా, ఎవరో స్టూడెంట్స్ అయినా, టాపర్స్ అయినా చాలా మంచి పొజిషన్కి తీసుకెళ్ళొచ్చు అనేది దానిపైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రీసెర్చ్ చేయడం జరిగింది. ఓకే. అంటే ఇక్కడ మన పర్పస్ ఏంటంటే మనం అందించే కోర్సులు ఏంటంటే మనం ఫస్ట్ కోర్సు BBA కోర్సు అందిస్తున్నాం. BBA అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. పేర్లను బిజినెస్ ఉంది కానీ ఎవరు బిజినెస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే క్లాస్ రూమ్లో కూర్చోటి థియరీ చెప్తున్నారు. థియరీ చేస్తే బిజినెస్ ఎలా చేస్తారండి? అందువల్ల మనం చేస్తున్నామంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. కాశ్మీర్ టు కన్యాకుమారి ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నవి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నవి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నవి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎలాగ ఉన్నాయి. అలాంటి ఇండస్ట్రీస్ ఏంటంటే డైరెక్ట్గా ఇండస్ట్రీగా తీసుకెళ్తున్నాం. ఓకే. ఇండస్ట్రీలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? HR డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, ఫినాన్స్ డిపార్ట్మెంటు, లాజిస్టిక్స్ డిపార్ట్మెంటు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ BBAలో సబ్జెక్ట్స్ ఏముంటాయి? HR హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సబ్జెక్టు, మార్కెటింగ్ రీసెర్చ్ సబ్జెక్టు, ఫినాన్స్ సబ్జెక్టు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సబ్జెక్టు, లాజిస్టిక్స్ సబ్జెక్ట్, ఇవి ఉంటాయి సబ్జెక్ట్స్. ఇవే సబ్జెక్ట్స్ డిగ్రీలో, ఇవే అక్కడ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ రెండింటికి కొరిలేషన్ చేయట్లా ఏ కాలేజ్ కూడా. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇండస్ట్రీకి తీసుకెళ్తున్నాం. అక్కడ HR డిపార్ట్మెంట్ ఏమేం చేస్తుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఇలాగ మనం చెప్పడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఇవే సబ్జెక్ట్స్ అక్కడ డిపార్ట్మెంట్స్ అవుతున్నాయి, ఇలాంటి వర్క్ ఉంటుంది, ఇలాంటి హైరార్కీ ఉంటుంది, ఇంత ప్యాకేజ్ ఉంటుంది తెలుసుకున్నాడు కాబట్టి అది ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్. అలాగే ఎవ్రీ సెమిస్టర్కి BBA 3 years కోర్స్ కాబట్టి 3 2 6 సెమిస్టర్స్, 6 సెక్టర్స్లో 6 ఇండస్ట్రీస్ తీసుకెళ్తాం. కాశ్మీర్ టు కన్యాకుమారి ఇండస్ట్రీస్ అలా తీసుకెళ్ళడం అంటే 100% ప్లేస్మెంట్ అని కూడా మనం జాబ్ గ్యారంటీని కూడా ఫస్ట్ డేనే రాసిస్తున్నాం అగ్రిమెంట్, జాబ్ గ్యారంటీ. అందువల్ల మంచి ప్యాకేజ్తో పాటు మంచి జాబ్ కూడా ఈరోజు మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎస్. సో నారాయణ గారు, మీరు చాలా మందికి తెలుసు, బట్ ఈ వీడియో ఇంకొంతమంది చూస్తారేమో, వాళ్ళకి రీచ్ అవుతుందేమో. చాలా మంది పేరెంట్స్ ఇంటర్ అయిపోయిన తర్వాత చాలా క్రూషియల్ అంటే డిగ్రీ, అంటే మెయిన్ అక్కడే నుంచే లైఫ్ స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఈ మధ్య కాలంలో పేరెంట్స్కే ఎక్కువ టెన్షన్ ఉంది పిల్లల కంటే. వాళ్ళు కష్టపడింది వాళ్ళ పిల్లలు కష్టపడకూడదు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. సో ఒక మంచి డిగ్రీ కాలేజ్ ఎక్కడైనా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. బట్ కొన్ని సంవత్సరాల నుంచి మీరు కుకట్పల్లిలో బ్రాంచ్ కావచ్చు, సికింద్రాబాద్లో బ్రాంచ్ కావచ్చు, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో మన కాలేజ్ గురించి మనం ప్రమోట్ చేసుకున్నప్పుడు మన దగ్గర ఏ కోర్సులు ఉన్నాయి చాలా క్లియర్గా చెప్పాలి. సో మన కాలేజ్లో బెస్ట్ కోర్సులు ఏంటండి? మన దగ్గర ప్రొఫెషనల్ కోర్సులు BBA EDP బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి, రెండోది BCA బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. అంటే ఈ కంప్యూటర్ అప్లికేషన్ చాలామంది తెలియని విశేషం అంటే అందరికీ BTech CS తెలుసు, అంటే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అని CS అని. అలాగే దానికి ఈక్వల్గా మనం ఏం చేసినంటే గవర్నమెంట్ BCA పెట్టింది. బీటెక్ సిఎస్సి ఎంత ఇంపార్టెంట్, బీసీఐ కూడా సేమ్ ఇంపార్టెంట్. అలాంటి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ రావడానికి కూడా బీసీఐ బ్రహ్మాండం ఉంటుంది. ఇక మూడోసరికి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్.
ఇది మనం జనరల్గా కాకుండా విత్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అందిస్తున్నాం బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్. అలాగే మనం ఐక్రెట్ డిగ్రీ కాలేజీ కూకట్పల్లి, డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజీ అల్వాలు సికింద్రాబాద్లో మనకి ఉన్నవి. అలాగే ఈ 3 కోర్సుని ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా విత్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తీసుకెళ్తున్నాం. ఓకే, సూపర్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క కోర్స్ గురించి తెలుసుకుందాం సార్. సో పేరెంట్స్ కూడా కొంచెం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఫస్ట్ మనం బీబీఏ గురించి తెలుసుకుందాం. నవేడేస్ ఏంటంటే ఫీమేల్స్ కూడా ఎక్కువగా బీబీఏ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపు మా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటున్నాయి, ఎక్కడికి వెళ్ళినా మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. సో ఫస్ట్ ఈ కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బీబీఏ అంటేనే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అసలు వైబ్స్ రావాలి బీబీఏ చదివితే. ఎవరికి వైబ్స్ రావట్లేదు? ఎందుకంటే వైబ్స్ రావాలంటే బిజినెస్ని క్లాస్ రూమ్లో కూర్చొని తీరి చెప్పడం వల్ల ఆ వైబ్స్ రావట్లేదు. ఈరోజు బీబీని మనం చేస్తున్నాము 100% ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్ తీసుకెళ్తున్నాం. అంటే లైక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఏంటి, టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, బెవరేజ్ ఇండస్ట్రీస్, ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, అలాగే లెదర్ టెక్నాలజీ, టూరిజం సెక్టారు, ఇలాంటి సెక్టర్స్కి మనం తీసుకెళ్తాం. అంటే ఓహో అసలు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అంటే ఇదా, మనం వస్తే జాబ్స్ ఇలాంటి చోట చేసుకోవచ్చు, ఇలాంటి హైరార్కీ ఉంటుందా అనే పర్పస్ మనం బీబీఏని ఒక ఇన్నోవేటివ్గా ఒక క్రియేటివిటీగా తీసుకెళ్తున్నాం. ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ అది. ఓకే, సో మన నెక్స్ట్ గ్రూప్ గురించి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి బీసీఏ. బీసీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇందులో సబ్జెక్ట్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఉంటుంది, బాగా నడుస్తుంది. రెండోది ఎంఎల్ మెషిన్ లెర్నింగ్, మూడోది క్వాంటమ్, నాలుగోది కోడింగ్. ఇలాంటి సబ్జెక్ట్స్ థియరిటికల్ కాకుండా బీసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, బ్యాచులర్ కంప్యూటర్ అప్లికేషన్. అంటే కంప్యూటర్ని ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్లో ఎలాగ వాడుతున్నారు, అనకూడదు, ఎలాగ అప్లై చేస్తున్నారు అనేది కంప్యూటర్ లెవెల్లో కూర్చోకుండా మనం ఇండస్ట్రీకి తీసుకెళ్తున్నాం. కాబట్టి ఒక ఆటోమొబైల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అక్కడ కారు, టైరు, ట్యూబు, ఇంజిన్, వీల్స్, దీన్ని కంప్యూటర్ అప్లైతో ఎట్లా చేస్తున్నారు, కంప్యూటర్ అప్లైని. టెక్స్టైల్స్లో ఒక క్లోత్ తయారు చేయాలి, ఒక డిజైన్ తయారు చేయాలి, కంప్యూటర్ని ఎలా అప్లై చేస్తున్నారు. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో ఈ కంప్యూటర్ని ఎలా అప్లై చేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కంప్యూటర్ ఎలా అప్లై చేస్తున్నారు. బెవరేజ్ ఇండస్ట్రీలో కంప్యూటర్ ఎలా అప్లై చేస్తున్నారు. ఇలాగా ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్, ఒక సోప్ ఇండస్ట్రీ తీసుకుంటే సోప్ మోల్డ్ కావాలిగా, ఒక షూ తీసుకుందాం, ఒక బ్యాగ్ తీసుకుందాం, మోల్డ్ కావాలిగా. ఆ మోల్డ్ ఎలా తయారవుతుంది, ఆబ్వియస్లీ కంప్యూటర్ అప్లైతోనే. ఇలాగా మనం బీసీఏకి ప్రాణం పోస్తున్నాం. కాశ్మీర్ టు కన్యాకుమారి తీసుకెళ్తాం ఎవ్రీ 6 monthsకి. అలాగే ఇండస్ట్రియల్ ఎక్స్పెరిమెంట్లో ఇన్ని సెక్టార్స్లో జనరల్గా ఏమనుకుంటారు, కంప్యూటర్ అప్లికేషను మన బీసీఏ కానీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివితే ఓన్లీ ఎంఎన్సీ కంపెనీలో జాబ్స్ ఉంటాయి. కాదు, వేరెవరు గో, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా ఇలాంటి ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్ చదివినట్లయితే మంచి జాబ్తో మంచి ప్యాకేజ్ వస్తుందని. ఆ విధంగా రెండో కోర్సు బీసీఏకి తీసుకెళ్తాం. నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్. చాలా మందికి బీకామ్ కంప్యూటర్ అంటే ఒక జనరల్ కోర్స్గా ట్రీట్ చేస్తూ ఉన్నారు. కానీ మన దగ్గర ఒక ప్రొఫెషనల్ కోర్స్గా తీసుకెళ్తున్నాం. ప్రొఫెషనల్ కోర్స్ అంటే దీంట్లో మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎంఈఏ అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్, సిఏ కాస్ట్ అకౌంటింగ్, అలాగనే ఎఫ్ఏ ఫైనాన్స్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, ఆడిటింగ్, ఇలాంటి సబ్జెక్ట్స్ ఇండస్ట్రీకి తీసుకెళ్ళి ఇండస్ట్రీలో ఏ డిపార్ట్మెంట్స్లో ఎలాగా అకౌంట్స్ జరుగుతున్నాయి అని మన కంట్రీ మొత్తం మీద ప్రతి సెక్టర్ మీన్స్ ఆటోమొబైల్ సెక్టారు, టెక్స్టైల్ సెక్టారు, ఫార్మా సెక్టారు, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టారు, బెవరేజ్ సెక్టారు, ఎఫ్ఎంసీ సెక్టారు, లెదర్ సెక్టారు, ఇలాంటి సెక్టర్స్ తీసుకెళ్ళి అకౌంట్స్ డిపార్ట్మెంట్లో తీసుకెళ్ళినట్టయితే ఓహో మనం లేనిది ఏ డిపార్ట్మెంట్ జరగదు అన్న కాన్ఫిడెంట్ని మనం ఇవ్వగలిగితే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చదివిన వ్యక్తులకి మంచి ప్యాకేజ్ వస్తుంది. అలా ఇవ్వకుండా థియరిటికల్గా మనం ఎంతకాలం చెప్తామో ఏదో చిన్న కంపెనీలో అకౌంటెంట్ పోస్టులు, క్యాషియర్ పోస్టులకు వెళ్తూ ఉన్నారు. అందువల్ల చిన్న ప్యాకేజ్ పాపం లైఫ్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. మన దగ్గర ఈ ఐక్రెట్ డిగ్రీ కాలేజ్ కానీ కూకట్పల్లి, డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ అల్వాల్ సికింద్రాబాద్లో కానీ మనం ఒక ఇన్నోవేటివ్గా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ ఒక స్పెషలైజ్ ఇన్నోవేటివ్ మీన్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజరు, ఇంటర్న్షిప్తో, ఇండియా టూర్తో అది తీసుకెళ్తున్నాం. ఒక వండర్ఫుల్ తీసుకెళ్తున్నాం. ఓకే, సో మెయిన్గా ఏంటంటే మీరు కాలేజ్కి ఎవరు వచ్చినా ఫస్ట్ ఒక పేరెంటే వస్తారు కాలేజ్ విజిట్ చేయడానికి. అడ్మిషన్ ఫామ్ తీసుకోగానే ఒక 100 రూపీస్ పెట్టి తీసుకునే ఒక అడ్మిషన్ ఫామ్ మీద మీరు వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద గురించి ఒక కొటేషన్ ఇస్తున్నారు. 100% జాబ్ గ్యారంటీ. మా కాలేజ్లో మీరు జాయిన్ చేసిన తర్వాత మీ పిల్లలకి పూర్తి బాధ్యత మేమే. అంత కాన్ఫిడెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అయితే ఇప్పుడు థియరీగా నాలెడ్జ్ ఇస్తున్నారు, వాళ్ళ ప్లేస్మెంట్ ఇప్పిస్తూ ఉంటున్నారు. మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు అంటే ప్రాక్టికల్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎక్కువ. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అంటే ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ ఈక్వల్ టు ఎక్స్పీరియన్స్ కదా. అలాంటి ఇండస్ట్రియల్ ఎక్స్పోజరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి జాబ్ రాకపోతే ఇంకెవరికి జాబ్ వస్తుంది? అలాంటి కాన్ఫిడెన్స్తో మనం జాయిన్ అయిన ఫస్ట్ డే 1 అగ్రిమెంట్ ఇస్తున్నాం 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద. ఇది మనం ఆల్మోస్ట్ 25 years నుంచి ఇస్తున్నాం. 25 countries 5,000 స్టూడెంట్స్ వెల్ సెటిల్ అయ్యారు. సూపర్.
సార్ ఇప్పటి వరకు మీరు ఎంతమంది స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తు ఇచ్చుంటారు? అంటే జాబ్ ప్లేస్మెంట్స్ అనేది కాకుండానే వేరే వేరే చోట కూడా జాయిన్ అయి ఉంటారు 25 ఏళ్లలో చాలా మంది స్టూడెంట్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆల్మోస్ట్ 50,000 స్టూడెంట్స్ పైనే ఈరోజు డాక్టర్ నారాయణ గారి దగ్గర చిన్న స్టూడెంట్స్ 50,000 మంది పైనే ఈరోజు త్రూఅవుట్ వరల్డ్ వైడ్ సెట్ ఏమాత్రం శక్తి కాదు. ఓకే, సూపర్. సార్ పరిగెడుతున్న టెక్నాలజీ తగ్గట్టుగా ఎడ్యుకేషన్ కూడా మారిపోయింది. 25 సంవత్సరాల ముందు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాకల్టీని హైయర్స్ ఉన్న వాళ్ళని చూస్తున్నారు, డిగ్రీస్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. మీ కాలేజ్లో ఎలాంటి ఫ్యాకల్టీని మీరు హైర్ చేసుకున్నారు? మీరు అన్నట్టుగా ప్రొఫెసర్స్ చాలా నీడ్, ఎక్స్పీరియన్స్, వెల్ ఎక్స్పీరియన్స్, హై క్వాలిఫైడ్ కావాలి. ఆ ఫ్యాకల్టీ అన్ని చోట్ల ఉన్నారు, మన దగ్గర కూడా ఉన్నారు. దానికన్నా మించింది ఏంటంటే మన దగ్గర ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎక్కువ. అంతే, ఎవ్వరూ చేయలేనిది మనమే చేయగలుగుతుంది. ఇండస్ట్రియల్ ఎక్స్పోజరు, ప్రాక్టికల్ నాలెడ్జి రెండు ఎప్పుడైతే ఈ హై క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ వాళ్ళతో పాటు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉన్న సమస్యను మనం ఎప్పుడైతే చూస్ చేసుకుంటామో అప్పుడు స్టూడెంట్కి మంచి జస్టిఫై అవుతుంది. మంచి నాలెడ్జ్తో పాటు మంచి జాబ్, మంచి ప్యాకేజ్ వస్తుంది. ఓకే సార్, మిగిలిన కాలేజెస్కి మన ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్కి వాట్ వాజ్ ద డిఫరెన్స్? అన్ని చోట్ల ఓన్లీ థియరీగా జరుగుతుంది, మన చోట్ల థియరీతో ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రియల్ నాలెడ్జ్, ఇండియా టూర్స్ ఎక్కువ జరుగుతుంది. ఓకే, డిఫరెంట్ అది. ఓకే సార్, స్టూడెంట్స్ భవిష్యత్తుకు ఒక బాట వేసే క్రమంలో మీరు ఫస్ట్ ఇది స్టార్ట్ చేశారు. సో ఇప్పటికే 2 బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా రన్. 4 బ్రాంచెస్ 4 క్యాంపసెస్ ఉన్నాయి మనకు. సికింద్రాబాద్, అల్వాలు, కూకట్పల్లి మొత్తం 4 క్యాంపసెస్ ఉన్నాయి. 4 క్యాంపస్. ఇంకా ఫ్యూచర్లో ఇంకేమైనా దాన్ని బిల్డ్ చేసే అవకాశం? ఫ్యూచర్లో కూడా 2030 నాటికి కంట్రీ వైడ్ కూడా బ్రహ్మాండంగా టాప్ లెవెల్ తీసుకెళ్తా ఉన్నాం. మొత్తం ఒక 100 క్యాంపస్లో తీసుకువెళ్ళి మొత్తం 1,00,000 మంది స్టూడెంట్స్కి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, ఇంటర్న్షిప్తో తీసుకెళ్ళాలని మన ఎయిమ్తో తీసుకెళ్తున్నాం, ఒక విజన్తో తీసుకెళ్తున్నాం. సో జాబ్ గ్యారంటీ అంటున్నారు. సో వీళ్ళకి 3 ఇయర్స్ అయిపోయే ముందు, అంటే 3 ఇయర్స్లో 6 సెమిస్టర్స్ ఉంటుంది. 6 సెమిస్టర్స్లో ఏ సెమిస్టర్స్కి ముందు మీకు క్యాంపస్ సెలెక్షన్స్ వాళ్ళు వస్తున్నారు కాలేజ్కి? ఎస్, 5th సెమిస్టర్లోనే మనకు సిఆర్టీ ఇస్తాం. సిఆర్ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తాం. అలాగా 6th సెమిస్టర్ ఎంట్రీ కాగానే ఆల్మోస్ట్ 50+ ఇండస్ట్రీస్ మన దగ్గరకు వస్తాయి. అక్కడ మనకు ప్లేస్మెంట్స్ ఒక్కొక్క 3 to 5 ఆఫర్ లెటర్స్ ఇప్పిస్తున్నాం. ఓకే, ఎంఎన్సీ కంపెనీలు, నాట్ ఓన్లీ ఎంఎన్సీ, ఆల్ సెక్టర్స్. మనం ఇంతకుముందు చెప్పినట్టు ఆటోమొబైల్ సెక్టారు, టెక్స్టైల్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యావరేజీ, లెదర్ టెక్నాలజీ, ఎఫ్ఎంసీ సెక్టర్స్, టూరిజం, ఎయిర్లైన్స్, క్రూజ్ లైన్స్, ఎంఎన్సీ, ఆల్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. చాలా మంది తెలియదంటే ఒక కోర్స్ చేస్తే ఒక సెక్టారే అనుకున్నారు. నో నో నో, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడైతే మనం ఇస్తామో, ఇంటర్న్షిప్ ఎప్పుడైతే కలిపిస్తామో, ఇది ఆల్ కోర్స్ డిపార్ట్మెంట్ సంబంధించింది కదా. బీబీ అన్న, బీసీ అన్న కూడా, బీకామ్ కంప్యూటర్స్ అన్న ఎక్కడైనా హ్యాపీగా చేసుకోవచ్చు. సో సార్ ఇంకొక చిన్న డౌట్, యాక్చువల్లీ ఎడ్యుకేషన్లో ఏంటంటే మార్క్స్, ర్యాంకింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు ఏ ప్రమోట్ చేసిన కాలేజ్ అయినా కూడా పిల్లలకి మంచి పర్సంటేజ్ వస్తే మా కాలేజ్లో జాయిన్ అవ్వండి, మా కాలేజ్లో జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు. కానీ చాలా మట్టుకు పిల్లలు 36 to 46 రేంజ్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకే మెయిన్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. అంటే వాళ్ళకి మంచి ర్యాంకింగ్ ఉండదు, మంచి మార్క్స్ లేదు, కానీ డిగ్రీ నుంచి బాగా చదువుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీ కాలేజ్లో మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టాపర్స్ అందరూ మాకు టాపర్స్ కావాలి, మీరు అన్నట్టుగా మాకు పర్సెంటేజ్ ఉండాలి, ఇంత ఉంటే అంత ఉంటే మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటారు కదా. మీరంటగా వాళ్ళని కాదు మనం డెవలప్ చేయాల్సింది. వాళ్ళు అట్టగా స్టూడెంట్ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళకన్నా మనం చేస్తుంటే మీరంటగా 50, 60, 70, 80% ఉన్న వాళ్ళకి అలాంటి థియరీ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చినట్లయితే టాపర్స్, ర్యాంకర్స్ ఎవరైతే క్లవర్స్ అయితే ఉన్నారో వాళ్ళతో పాటు ఈక్వాలిటీగా వెళ్ళిపోవాలంటే ఇండస్ట్రీ ఎక్స్పోజర్గా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇలాంటి ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకునే చాలా టాప్ పొజిషన్ వెళ్ళొచ్చు. ఓకే, పెద్దవాళ్ళే బిజినెస్ విషయంలో చాలా మిస్టేక్స్ జరుగుతుంటాయి, కొన్ని డెసిషన్స్ అనేది రాంగ్ మేకింగ్ ఉంటుంది. బట్ పిల్లలు కూడా ఒక్కొక్కసారి కొన్ని చోట్ల పొరపాట్లు చేస్తూ ఉంటారు. సో పిల్లలు చేసే పొరపాట్లు అంటే మీకు గుర్తించిన అంశాలు ఏంటి సార్? అయితే మిస్టేక్స్ స్టూడెంట్ లైఫ్లో చేస్తారు కాబట్టి పెద్ద నష్టాలు, పెద్ద పోయేది ఏం లేదు. అదే ఒక మనకు హై లెవెల్ చేస్తే ఎక్కువ నష్టాలు వస్తాయి, లో లెవెల్ చేస్తే పెద్దగా నష్టం, ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. అందువల్ల చిన్నప్పుడే కొన్ని సమస్యలు కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ పెద్ద పెద్ద కోర్సులకి అవకాశం ఇస్తుంది. ఏదైనా జాబ్ చేసిరండి, ఇప్పుడు మీరు చేసిన మిస్టేక్స్ మేము ఐడెంటిఫై చేస్తాము, ఎందుకు అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పడానికి ఉద్దేశం ఉంటుందని ఉద్దేశం చేస్తున్నారు. అలాగా అది ఎగ్జాక్ట్ మన ఐ క్రెడిట్ బిజినెస్ స్కూల్లో, డాక్టర్ నారాయణ బిజినెస్ స్కూల్లో స్టూడెంట్ లెవెల్లోనే మిస్టేక్స్ చేయడం వల్ల నష్టాలు ఏం లేవుగా. ఒక రేపు ప్రొఫెషనల్గా రేపు మనం ఒక సీఈఓగా మిస్టేక్ చేస్తే లాక్స్లలో, కోట్లలో నష్టపోతాం. స్టూడెంట్స్ అయితే థౌజండ్స్, 10 స్థానం, 100 స్థానం లేకపోయేది. అందువలన దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి దాని మీద మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ అందిస్తూ ఉన్నాం. సార్ ఫైనల్గా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? ఫ్యూచర్ ప్లాను ఒక 1 lakh స్టూడెంట్స్ని ఒక ఆంటర్ప్రెన్యూర్స్ చేయాలి కంట్రీ వైడ్గా.
జాబ్ చేసే వ్యక్తి కాకుండా ఇచ్చే వ్యక్తికి ఎదిగించాలి మన టార్గెట్. ఆ విధంగా తీసుకెళ్ళాలని మన ఆలోచన. ఓకే, సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే లవ్లీ ఇన్ఫర్మేషన్. ఎంతోమందికి మీ జర్నీ ఇన్స్పిరేషన్. అలాగే మీ కాలేజ్లో చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా ఖచ్చితంగా ఒక మంచి బాట అయితే వేస్తున్నారు. ఫ్యూచర్లో మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. ఆల్ ఓవర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ అన్ని బ్రాంచ్లు కూడా ఓపెన్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, ఇంటర్ పూర్తి అయిపోయిందా? పేరెంట్స్ ఆలోచిస్తున్నారా? స్టూడెంట్స్ థింక్ చేస్తున్నారా? ఒక మంచి కాలేజీలో జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్పి ఒక్కసారి కాలేజ్ని విజిట్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీకు కాలేజ్ నచ్చి ఒక ఎడ్యుకేషన్ నచ్చితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీ పిల్లల భవిష్యత్తుకు ఒక మంచి బాట అయితే వేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఈస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.